హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు హోండా CB125 హార్నట్ మీద వీడియో చేయమని చెప్పేసి. ఫైనల్లీ వెహికల్ అయితే మనతో ఉంది. ఇది బ్లాక్ కలర్ అనమాట. లైవ్లో చూస్తానికి ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైతే ఈ దసరా ఫెస్టివల్కి హోండా CB125 హార్నట్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యిద్ది. ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. ఇంజన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 123.94 cc BS 6.2 SI ఇంజన్తో లభిస్తూ ఉంది. సేమ్ ఇదే ఇంజన్ మీకు షైన్ 125లో ఉందని చెప్పుకోవచ్చు. 11 PS పవర్, 11.2 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసింది. షైన్ 125తో కంపేర్ చేసుకుంటే 0.2 Nm టార్క్ అయితే ఈ వెహికల్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పెర్ఫార్మెన్స్లో డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. అంటే 5 గేర్లు అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. సో ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 240 mm పెడల్ డిస్క్ బ్రేక్తో లభిస్తూ ఉంది. షైన్ SP125, రైడర్ 125లో ఏవైతే బ్రేక్స్ ఉన్నాయో సేమ్ అదే బ్రేకింగ్ సెటప్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. బ్రేక్స్ పరంగా చూసుకున్నట్లయితే బాగానే పెర్ఫామ్ చేసిద్ది. ABS అయితే ఉంది. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఎండ్యూరెన్స్ క్యాలిపర్స్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్తో లభిస్తూ ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ షోవా సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. సేమ్ ఇదే సస్పెన్షన్ మీకు హోండా హార్నట్ 2.0లో చూడొచ్చు. అదే సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు 5 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్ తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 110/80 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 166 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోతుంది. ఇందులో 6 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. సీట్ హైట్ విషయానికి వస్తే 786 mm అనేది ఇచ్చారు. అంటే 5.4, 5.5 ఆ హైట్ వల్ల అయితే ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. వెయిట్ కూడా 124 kgs ఉంది. నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించింది. రైడర్ 125తో కంపేర్ చేసుకుంటే 1 kg ఎక్కువ ఉంది అంతే. అంతకుమించి మీకు ఎక్కువ బరువు అయితే అనిపించదు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అయితే ఈ వెహికల్లో పట్టింది. ఇది మొత్తం మీకు ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. ఇక్కడ E20 బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. అంటే ఈ వెహికల్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ హైలైట్ ఏంటంటే లైట్స్ అని చెప్పుకోవచ్చు. హెడ్లైట్ డిజైన్ అయితే చూస్తానికి చాలా బాగుంది. సైడ్స్లో మీకు DRLs అయితే ఉన్నాయి. మధ్యలో మెయిన్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు ఎల్ఈడీతోనే లభిస్తూ ఉంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ ఎల్ఈడీ ఇచ్చారు కాబట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. కన్సోల్ విషయానికి వస్తే 4.2 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. డే టు డే లైఫ్ లో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఈ కన్సోల్లో ఉన్నాయి. గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, రియల్ టైం మైలేజ్ తెలుసుకోవచ్చు. యావరేజ్ మైలేజ్ కూడా ఈ వెహికల్ మీకు చూపిస్తూ ఉండిద్ది. అలాగే స్కిప్ చేయకుండా బ్లూటూత్ నావిగేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. కన్సోల్ పక్కనే Type-C ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారనమాట. మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ తో మీకు హోండా CB125 హార్నట్ అయితే లభిస్తూ ఉంది. సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. రైడర్ సీట్ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ పిలియన్ సీట్ అయితే చిన్నగా డిజైన్ చేశారనమాట. లోకల్ వరకు మీరు పిలియన్ రైడర్ తో తిరగచ్చు, కానీ హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు పిలియన్ రైడర్ కి అంత కంఫర్ట్ అయితే ఉండదు, చిన్నగా ఉంది కాబట్టి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ చాలా బాగుంది. శారీ గార్డ్ కూడా స్కిప్ చేయలేదు, ఇది కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. కానీ సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఈ వెహికల్ లో మిస్ అవుతుంది. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు హ్యాండిల్ కి రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్ ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత కన్సోల్ ని నావిగేట్ చేయడానికి 4 స్విచ్లు అయితే ఇచ్చారనమాట. దాని కింద మీకు సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ లేదు, కానీ సిటీలో తిరిగేటప్పుడు కంఫర్టబుల్ గానే ఉండిద్ది. కలర్స్ విషయానికి వస్తే టోటల్ గా ఈ వెహికల్ ని మీరు 4 కలర్స్ లో చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ, థర్డ్ కలర్ వచ్చేప్పటికి రెడ్, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి నియాన్. నాకైతే నియాన్ కలర్ చాలా బాగా నచ్చింది. కానీ సింపుల్ గా ఉండాలంటే బ్లాక్ కలర్ అలాగే మీకు బ్రౌన్ కలర్ LI వీల్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా లైవ్ లో చూస్తానికి చాలా బాగుంది, గ్లాసీ ఫినిషింగ్ లో. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100 kilometers పైనే వెళ్ళగలదు. అలాగే వెయిట్ కూడా చాలా వరకు తక్కువగానే ఉంది. షైన్ 125 ఏదైతే ఇంజిన్ యూజ్ చేశారో అదే ఇంజిన్ అయితే ఈ వెహికల్ లో లభిస్తూ ఉంది కాబట్టి ఓవరాల్ గా ఒక 50 kilometers అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ గా 100 ప్రైస్ ఎంత అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. 1,40,000 రూపీస్ లో ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. కానీ సెప్టెంబర్ 22 దాకా వెయిట్ చేసినట్లయితే 1,26,000 నుంచి 1,30,000 రూపీస్ లోపే ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. అంటే ఆల్మోస్ట్ 10,000 to 12,000 రూపీస్ దాకా ప్రైస్ అయితే డిక్రీజ్ అవుతుంది 18% GSTతో మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసినట్లయితే. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. 1,26,000 రూపాయలకి ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా, చాలా స్మూత్గా ఉంది. ఇంజిన్ అయితే చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది.
కన్సోల్ విజిబిలిటీ డే టైం బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంది కదా, ఫంక్షన్, డిస్ప్లే, జనరల్, సర్వీస్ అని చెప్పేసి మీరు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు ఈ స్విచెస్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమీ లేదు, కొద్దిగా చిన్నగానే ఉంది. సిటీలో తిరగడానికి కంఫర్ట్ బాగానే ఉండిద్ది. సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద ఉన్నాయి. పిలియన్ సీట్ అయితే చిన్నగా ఉంది. ఇందాక నేను మా ఫ్రెండ్ అయితే వచ్చారనమాట షూట్ లొకేషన్కి. సో అతను రైడ్ చేయమని చెప్పాను, వెనకాల నేను కూర్చున్నాను. నాకైతే చాలా చిన్నగా అనిపించింది అనమాట. సోలోగా వెళ్ళడానికి చాలా బాగుండిద్ది. షైన్ 125 ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజిన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసాను. ఇప్పుడు దాకా చాలాసేపటి నుంచి ఈ వెహికల్ రైడ్ చేస్తున్నాను బ్రో. నాకైతే పెర్ఫార్మెన్స్ అంతేం అనిపించలేదు. అండర్ పవర్ అనిపించింది. 2 wells ఎయిర్ కూలింగ్ ఇచ్చారు కదా, 11 PS పవర్, 11.2 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది. కొంచెం టార్క్ ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. ఇనిషియల్గా మీకు పికప్ అయితే ఈ వెహికల్లో ఉండదు. కంఫర్ట్ బాగుంది. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే మీకు వైబ్రేషన్స్ అయితే ఏమి లేవు, అది మీరు గమనించాలి. సోలోగా వెళ్ళడానికి ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. బ్రేక్స్ అయితే టూ గుడ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ బ్రేక్ మాత్రమే ప్రెస్ చేశాను. గట్టిగా ప్రెస్ చేస్తే మీకు వెహికల్ అయితే ఆగుతుంది. బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ ఉండిద్ది. సో 2 బ్రేక్స్ ప్రెస్ చేస్తే మాత్రం మీకు వెహికల్ అయితే ఇనిషియల్గా ఆగుతుంది. బ్రేక్స్ పరంగా నాకు ఇబ్బంది అయితే ఏం లేదు. ఈవెన్ సస్పెన్షన్ కూడా ఈ వెహికల్ చాలా బాగుంది. అప్ సైడ్ ఆన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్లాక్ కలర్ వెహికల్కి గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే చూస్తానికి లుక్ అయితే కొద్దిగా ఎన్హాన్స్ అయితే అవుతుంది అనమాట. ఎక్కడైనా మీరు ఈ వెహికల్ పార్క్ చేశారనుకోండి, ఐ క్యాచీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. చూడంగానే నచ్చిద్ది అనమాట. అంత బాగుంది సస్పెన్షన్ అయితే. అలాగే హోండా కంపెనీ వాళ్ళు ఫ్రంట్ హెడ్లైట్ అయితే కొత్తగా డిజైన్ చేశారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. చూస్తానికి ఆ డిజైన్ బాగుందన్నమాట. ఈ వెహికల్ ఎవరు కొనొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, నాకు వెయిట్ తక్కువ ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ ఎక్కువ రావాలి, చూస్తానికి వెహికల్ బాగుండాలి, కాలేజీకి వెళ్ళడానికి నాకు ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే వాళ్ళైతే ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. అంత వెయిట్ అయితే అనిపించదు బ్రో. మీకు దగ్గరలో ఉన్న హోండా షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ ఈ వెహికల్ ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, కాళ్ళు కింద అందుతున్నాయా లేదా అని చెప్పేసి. కుదిరితే టెస్ట్ రైడ్ కూడా చేయండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది. నాకైతే ఈ వెహికల్ చాలా బాగా నచ్చింది. ఎవరికైతే తక్కువ ప్రైస్లో ఒక వెహికల్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు బ్రో. రైడర్ 125తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుంది అనమాట. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా అన్నింటిలో కొద్దిగా బాగుండిద్ది. అన్నింటిలో 3 wells ఇంజిన్ ఉంది కాబట్టి మీకు అది నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. కానీ దాంట్లో ఉండే ప్లస్లు దాంట్లో ఉన్నాయి, దీంట్లో ఉండే ప్లస్లు దీంట్లో ఉన్నాయి. ఈ వెహికల్ మీద నేను ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఇంకా ఇన్డెప్త్గా క్లియర్గా మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే అంత ఎక్కువ ఏమీ లేదు. అండర్ పవర్ అయితే అనిపించింది నాకు. ఇనిషియల్గా మీకు పికప్ కావాలంటే ఈ వెహికల్లో ఉండదు, అది మీరు గమనించాలి. సింగిల్గా వెళ్ళడానికి చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ బాగుంది, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ కానీ సస్పెన్షన్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఈ వెహికల్ ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా అవి మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. కన్సోల్ విజిబిలిటీ డే టైం చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 12:30 అవుతుంది అనమాట. ఇంత ఎండలో కూడా కన్సోల్ విజిబిలిటీ బాగుంది. ఇన్నిట్లో మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. సేఫ్టీ పరంగా ABS అయితే ఉంది. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఉంది. పెద్దగా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఎవరికైతే లైట్ వెయిట్ ఉండాలి, ఎక్కువ మైలేజ్ రావాలి, స్టైలిష్ లుక్స్లో ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా హోండా CB 125 హార్నెట్ అయితే పర్చేస్ చేయొచ్చు. మంచి మంచి కలర్స్తో మీకు లభిస్తూ ఉంది కాబట్టి మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు బ్రో. ఇన్డెప్త్గా ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఇంకొక వీడియో రికార్డ్ చేస్తాను, దాంట్లో క్లియర్గా మాట్లాడుకుందాము. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.